నిన్నటి వరకు జోకర్లా నవ్వుకున్నాం, నేడు రియల్ స్టార్ అంటూ మాట్లాడుకుంటున్నాం. ఇంతమంది రాజకీయ నాయకుల మధ్య తనదైన స్టైల్తో అంతర్జాతీయ బలంతో తిరిగి వెలుగులోకి వస్తున్నాడు ఒకే ఒక వ్యక్తి, అతడే కేఏ పాల్. ఇంతకాలం మీమ్స్లో నడిచిన ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడా? గ్లోబల్ స్టార్గా మళ్ళీ ఎదగగలడా? ఈసారి అసలు గేమ్ ఏంటి చూద్దాం. జోకర్ నుంచి జెంటిల్మ్యాన్ వరకు ఒకప్పుడు కేఏ పాల్ అంటే ఏంటో గుర్తొస్తుండేది. స్టైలిష్ డాన్స్ మూమెంట్స్, భాషపై పట్టులేని స్పీచ్, ఐ టాక్ టు ట్రంప్, ఐ స్టాప్ వార్స్, ఐ సేవ్ నేషన్స్ అన్న డైలాగులు ఎన్నిటి వల్ల ఆయనపై చాలా మంది నవ్వుకున్నారు. మీమ్స్, వీడియోలు, కామెడీ క్లిప్స్ అన్ని వైరల్ అయ్యాయి. అయితే ఇదంతా ఆయన జోకర్గా మార్చేశాయా? అస్సలు కాదు. వాస్తవానికి పాల్ గారి హిస్టరీ చూస్తే గ్లోబల్ పీస్ మిషన్ అనే అంతర్జాతీయ సంస్థను నడిపించినవాడు. పలువురు దేశాధినేతలతో సమావేశాలు, యుద్ధాలు ఆపే ప్రయత్నాలు, సేవా కార్యక్రమాలు అన్నీ పక్కాగా డాక్యుమెంట్స్తో ఉన్నాయి. అంటే ప్రజల్లో జోకర్ అయినా అంతర్జాతీయంగా ఆయన ఒక ప్రముఖ పీస్ డిప్లొమాట్ అనేది నిజం. ఇప్పుడు పాల్ ఎక్కడ నిలబడ్డాడు? ఇటీవల కాలంలో రాజకీయంగా కేఏ పాల్ మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. రెండు విషయాలు ప్రజల్లో పాజిటివ్ టాక్ తెచ్చేశాయి. నిద్రలేని నిజాయితీ, ఇతరుల్ని నిస్సాయకంగా విమర్శించడం కాకుండా తాను చేసే పనులపై దృష్టి పెట్టాడు. బోల్డ్ కామెంట్స్, ముద్రపడ్డ నాయకులపైన ధైర్యంగా మాట్లాడటం, ముఖ్యంగా యువతలో కొత్తగా ఉన్న క్రేజ్, అస్సలు ఏం మాట్లాడతాడో చూద్దాం అనే ఆసక్తి మొదటగా వచ్చింది. ఇప్పుడు అయ్యో ఇది నిజమేమో అనే అనుమానం కూడా కలుగుతోంది. సోషల్ మీడియాలో కేఏ పాల్ ఈజ్ మేకింగ్ సెన్స్ అనే కామెంట్స్ పెరుగుతున్నాయి. ప్రజల్లో పాజిటివ్ టాక్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు 2024 మరియు 2025 రాజకీయ వాతావరణంలో అనేక మంది ప్రజలు నిరాశలో ఉన్నారు. అవినీతి పార్టీలపై కోపం, పెద్ద పెద్ద నాయకుల డబ్బుల రాజకీయం, మానవత్వం కంటే ఓట్ల గుణాంకాలు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ మాటలు కొంతమంది యువతలో నిజాయితీగా అనిపించాయి. అతని ఉద్దేశాలు నిస్వార్థంగా అనిపిస్తున్నాయి. అతనిలో అవినీతి తాకలేదు అనే ఒక క్లీన్ ఇమేజ్ ఏర్పడింది. ముఖ్యంగా సొంత డబ్బు లేదు, సొంత టీవీ ఛానల్స్ లేవు, కుటుంబ రాజకీయాలు లేవు. ఇది చాలా మందిని ఆకట్టుకుంటుంది. అవును, ఇతను బలమైన నాయకుడా? కాదు కావచ్చు, కానీ అవినీతి పరుల కన్నా మంచివాడే కదా అనే ఒక మైండ్ సెట్ ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తోంది. కేఏ పాల్కి ఇప్పటికీ ఉన్న గ్లోబల్ కంట్రోల్. ఒకప్పుడు యుఎస్ అధ్యక్షులతో మంతనాలు జరిపినవాడు కేఏ పాల్. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తే మత నాయకులు, సాంఘిక కార్యకర్తలు ఎవరి దగ్గరకు వెళ్తారో తెలుసా? ఇలాంటి మూడో వర్గాల దగ్గరికి. కేఏ పాల్ దగ్గర ఇప్పటికీ కొన్ని దేశాల్లో మద్దతుంది. ఆఫ్రికాలో మిషన్ కార్యాలు, యుఎస్లో పీస్ ఫౌండేషన్, మిడిల్ ఈస్ట్లో మత సంఘాల సంబంధాలు, ఇవన్నీ ఒక ఇమేజ్ ఐకాన్గా నిలుస్తాయి. కేఏ పాల్ ఇక చేయాల్సిన పనులు: స్వయంగా మంచి టీం తయారు చేసుకోవాలి. అతని చుట్టూ ఉన్న వాళ్ళు కామెడీగా కనిపించకుండా మీడియాకు సీరియస్ లుక్ ఇవ్వగల వ్యక్తులు ఉండాలి. రాజకీయంగా స్పష్టత ఇవ్వాలి. ఎవరితో కలిసి పోటీ చేస్తాడు, ఏ పార్టీని టార్గెట్ చేస్తాడు, ఈ విషయం స్పష్టంగా ఉండాలి. డిజిటల్ ప్రెజెన్స్ పెంచాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, పోడ్కాస్ట్ ఇవన్నీ ఇప్పుడు మునుపటి యువతని ఆకట్టుకునే మార్గాలు. పాల్ వాణి వినాలి అంటే రీల్స్లో ప్రెజెన్స్ చేయాలి, యువతను టార్గెట్ చేయాలి. ఏ నాయకుడు యువతను ఆకర్షిస్తాడో వాడే గెలుస్తాడు. పాల్ యువత భాషలో చెప్పగలిగితే ఒక మంచి జోష్ వచ్చేది ఖాయం. ప్రజల్లో మరింత నమ్మకం పొందాలంటే ప్రజలకు ఇప్పుడు కావాల్సింది మనోధైర్యం ఇచ్చే నాయకులు, నిజాయితీగా ఉండే వ్యక్తులు, మాట్లాడేవారు కాక పనిచేసే నాయకులు. కేఏ పాల్ ఈ 3 లక్షణాలను ప్రాక్టికల్గా చూపగలిగితే ఇతను జోకర్ కాదు, ఒక న్యాయమైన ఆల్టర్నేటివ్ లీడర్గా ఎదగగలడు. ముగింపు: కేఏ పాల్ అంటే కేవలం ఒక కామెడీ కాదు, ఆయనకు అంతర్జాతీయ అనుభవం ఉంది, పీస్ మిషన్లు ఉన్నాయి, స్పష్టమైన ధైర్యం ఉంది. ఇప్పుడు ప్రజల్లోనూ ఓ చిన్న ఆశ ఉంది, ఇంకా నిజాయితీ గల నాయకులు ఉన్నారా అని. కేఏ పాల్ ఆ గ్యాప్ను నింపగలడా? జోకర్గా మొదలై రియల్ స్టార్గా మారే
గేమ్ ప్లాన్ రాబోతుందా? మీరేమనుకుంటున్నారు? కేఏ పాల్ వదలకుండా పోరాడతాడా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.